భక్త సింగ్ గారి జీవిత చరిత్ర చదివితే ఆశ్చర్యం కలగాల, ప్రేరేపించబడాలి. దేని కొరకు తెలుసా? కోట్లు సంపాదించాలని ఆశ కాదు. రిక్తుడిగా ఈ లోకంలో గొప్ప సేవ చేసి ఇన్ని ఆత్మలను రక్షించింది కదా, ఆయన అడుగుజాడల్లో నడిచి వారసుడిగా పేరు తెచ్చుకోవాలని ఆశ ఉంటుందండి. భక్త సింగ్ గారి గురించి అనేక మంది చరిత్రకారులు చదివి ఆశ్చర్యపోయి బతుకును మార్చుకున్నారట. ఆయన జీవితం ప్రభావితం చేసిన తర్వాత గొప్ప గొప్ప సంఘాలు కట్టుకుని ఉన్నారు, కానీ మనవులు మాత్రం ఎదిగింది లేదు. అసలు విచిత్రంగా లేదు. మన నాయన పేరు చెప్పుకొని బయటోడు బాగుపడుతుంది, కానీ మనకు మాత్రం ఎదుగుదా లేదట. భక్తులు చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రార్థనే ఆయన ఊపిరి, బైబిల్ లేకుండా ఆయన ఎవరికీ కనిపించడు. కోట్ల రూపాయల రాబడి కలిగినటువంటి హెబ్రోను వ్యవస్థకు వ్యవస్థాపకుడు. ఇటువంటి పేర్లు ఉన్నాయి ఆయనకు. అసలు 10 సంవత్సరాలు పార్కిన్సన్ వ్యాధితో బాధపడ్డాడు. వైట్ హౌస్ నుంచి పిలుపు వచ్చినా కూడా దేవుని చిత్త ప్రకారమే తృణీకరించాడు. ఇన్ని లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయనలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణాన్ని చూసి అనేక మంది ప్రేరేపించబడిన సందర్భం ఏంటో తెలుసా? ఒకసారి భక్త సింగ్ గారు హైదరాబాద్ నుంచి చెన్నై పోతున్నాడట. దైవజనులు మంచి ఉన్నతంగా ప్రయాణం చేయాలి. ప్రయాణానికి ఒక మంచి టికెట్ను బుక్ చేసుకున్నాడు. ట్రైన్ టికెట్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోయిందట. మంచి ఏసీ కంపార్ట్మెంట్లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఆయన మంచి టికెట్ బుక్ చేసుకోగానే ఎదురుగా ఇంకొక వ్యక్తి కూడా టికెట్ బుక్ చేసుకుని ఉన్నాడట. ఈయన ఎప్పుడైతే ట్రైన్ స్టార్ట్ అవుతుందో ఆయన బ్యాగ్లో నుంచి ఒక చాపను తీసిండట. చాప మ్యాట్. ఆ చాపను తీసి మంచిగా బెర్త్కి ఎదురుగా పరిచి ఇక మోకాలు వేయటం మొదలుపెట్టిండట. ఆ ఎదురు బెర్తులు ఆయన పరిశీలన చూస్తుండట. ఏం చేస్తున్నాడని చూసేసరికి ఈయన మోకాళ్ళు వేస్తున్నాడు. ఇక అట్టనే కన్నంటుకుంది, ట్రైన్ కదిలింది, ప్రయాణం ముందుకు సాగిపోతుంది. కొంత సమయం అయిపోయిన తర్వాత చెన్నై వచ్చేసిందట. చెన్నై వచ్చేసరికి ఒకసారి కన్నులు తెరిచి చూసిండట ఎదుర్కొన్న వ్యక్తి. కన్నులు తెరిచి చూసేసరికి ఇంకా ఈ మ్యాట్ మీద నట్టనే మోకాళ్ళు వేసి ఉన్నాడట. ఆయనకు ఆశ్చర్యం కలిగిందట. ఆశ్చర్యం కలిగి ఆయనతో మాట్లాడాలని ఒక కోరిక కలిగి వెళ్ళిపోయేటప్పుడు పరిచయం చేసుకున్నాడట. నైస్ టు మీట్ యూ అని చెప్పేసి, నా పేరు దినకరన్ గారు అన్నాడట. ఏ దినకరన్ గారు? ఆయన జీసస్ కాల్స్ ఉందో చూశారు. జీసస్ కాల్స్ వ్యవస్థాపకుడు డీజీఎస్ దినకర్. నా పేరు డీజీఎస్ దినకర్, మీ పేరు ఏంటి అని అడిగితే నా పేరు భక్త సింగ్ అని చెప్పిండట. ఎంత సమయం మీరు ప్రార్థన చేస్తారని అడిగిండట. ఒక మంచి ప్రశ్న. ఎంత సమయం ప్రార్థన చేస్తారంటే 6 గంటలు చేస్తాను, 8 గంటలు చేస్తాను. నేను ప్రార్థన చేస్తున్న దానికి సమాధానం దేవుడు ఇచ్చేంత వరకు చేస్తాను. అది 1 గంట కావచ్చు, అది 2 గంటలు కావచ్చు, అది 1 రోజు కావచ్చు. దేవుడు ఇచ్చేంత వరకు నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను, కానీ ఆ సమాధానం రానంత వరకు నేను ప్రార్థన ఆపను అని చెప్పిండట. ఆ చిన్న మాటలు పట్టుకున్నాడని చెప్తున్నాను దినకరన్ గారికి. ఇంటికి వెళ్ళి మోకరించి ఏం ప్రార్థన చేసిండో తెలుసా? ఇటువంటి ప్రార్థనా యోధుడిలాగా నా జీవితాన్ని మార్చు ప్రభు అని భక్తుడు ప్రార్థన చేశాడు. ఒక మంచి బ్యాంక్ మేనేజర్ అప్పుడు దినకరన్ గారు. అలా ప్రార్థన చేసి దినానికి 8 గంటలు ప్రార్థన చేసి జీసస్ కాల్స్ను స్థాపించిండు ఆయన. దినకరన్ గారి ప్రార్థన సమయం ఎంతంటే రోజుకి 8 గంటలు అట. 8 గంటలు ప్రార్థన చేసిన తర్వాత మనిషి లేవడిగా. 8 గంటలు అంటే మీకేం ఆశ్చర్యం కలగట్లేదు, ఎందుకంటే అసలు మనం చేసే బ్యాచ్ కాదు కాబట్టి. 8 గంటలు చేసిన తర్వాత మోకాలు రావు, 8 గంటలు చేసిన తర్వాత చేతులు రావు. 8 గంటలు చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 యవ్వనస్తులు వచ్చి దినకరన్ గారిని చేతిలో చేసి మళ్ళీ పైకి లేపాలి. ఈ 2 చేతులను కాళ్ళను కొంతసేపు మర్జన చేయాలి. నరాలు ఎక్కడెక్కడ పట్టేసి ఉంటాయి కాబట్టి ఆ కాళ్ళను చేతులను ఒకసారి మళ్ళీ మసాజ్ చేస్తే అప్పుడు మళ్ళీ ఆయన కొద్దిసేపు అయితే కానీ నార్మల్ వ్యక్తి కాదు. ఎక్కడదే నీకు ఇంత ప్రార్థన భారం అని అంటే, ట్రైన్లో చేసిన ఒక ప్రార్థన చేసి ఆయన ప్రభావితుడైతే ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నావు, మరి నీ బ్రతుకేందా అని అడుగుతున్నా. ఆయన సంఘం అని చెప్పుకుంటున్నావు, మరి నీ ప్రార్థన సమయం ఏంటంటే ఏముండదు మనకి. చెప్తున్నా అట్లాంటి కథలు ఎన్ని చెప్పుకున్న ప్రయోజనం లేదండి. బతుకులోనికి రాని కథలు ఎన్ని చెప్పుకున్నా ఉపయోగాలు అవన్నీ చమత్కార కథలు అయిపోతాయి, కల్పిత కథలు అయిపోతాయి. ఆ భక్తుని చరిత్రలో అడుగడుగున కనిపించే మాట ప్రార్థన అంటే అది ఒకటి కనిపించకుండా లోక రాజకీయాలను ఎక్కడికి మాట్లాడేది. అసలు విచిత్రం అనిపించింది. భక్త సింగ్ గారి జీవితంలో నువ్వు ఎటు తిరిగి చదువుకున్నా కూడా లాస్ట్కి ఎక్కడికి వస్తుందంటే మళ్ళీ ప్రార్థన దగ్గరికి వస్తుందట. చాలామంది అసూయపడ్డారండి భక్త సింగ్ గారిని చూసి. ఎందుకో తెలుసా? పంజాబ్ నుంచి ఒంటరిగా వచ్చాడు, కోట్ల ఆస్తికి వారసుడు అయిపోయాడు. ఆయన దగ్గర చాలా ఆస్తి ఉన్నాయి, చాలా భవనాలు ఉన్నాయి. అప్పుడు బందిపోట్లు వచ్చినట్టు కొంతమంది బందిపోట్లు వచ్చి ఏమన్నారంటే, పంజాబ్ నుంచి ఒక్కడు వచ్చి ఇన్ని సంపాదించను, ఎట్లా సంపాదించనో నిలదీసిండట. మనమైతే గదగత వణికిపోతాం, మనకంతా అవినీతి కాబట్టి. ఎక్కడి నుంచి సంపాదించినవి ఇవన్నీ అంటే ఒక నిమిషం ఆగు నేను చెప్తాను. కొంచెం దూరం జరిగి ఆ కాళ్ళకు ఉన్నటువంటి ప్యాంట్ ఉంటుంది, ప్యాంటుని పైకి లేపిండట. మోకాళ్ళ దాకా లేపి చూడండి అన్నాడట. మోకాళ్ళ లాగా లేపి చూపడం అంటే ఏముంది చూడటానికంటే ఆయన చెప్పిండట, ఈ మోకాళ్ళు ఎలాగ వాచి పైకి ఉబ్బాయో తెలుసా? ఈ మోకాళ్ళు కాయలు చూసావా? ఇందులో నుంచి ఈ భవనాలు వచ్చినాయి, ఇందులో నుంచి ఈ ధనం వచ్చింది, ఇందులో నుంచి ఈ ఆస్తి వచ్చిందని చెప్పిండట. వాళ్ళు తర్వాత కాలంలో మార్పు చెంది హెబ్రోన్లో సంఘస్థులు అయ్యారని చెప్తున్నారు.
అసలు ప్రార్థనే జీవితంగా, ప్రార్థన ఊపిరిగా తన జీవితాన్ని మార్చుకొని సమస్తాన్ని వదిలిపెట్టి గొప్ప కార్యాన్ని చేసి లక్షల మందికి ఆత్మీయ తండ్రిలాగా పేరు తెచ్చుకున్నాడు. ఎట్లా తెచ్చుకున్నావు అని అంటే ప్రార్థన ఒకటే అని చెప్తున్నాం.